ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి, నింపండి, జ్ఞానాన్ని దయచేయండి. ప్రభా తండ్రి నీ సాయం కోరుతున్నాను. మమ్మల్ని ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్క విషయం నాయన తండ్రి మేము అర్థం చేసుకొని ప్రభా మా జీవితాలలో నాయన తండ్రి ఏసే మరి మేము నాయన తండ్రి అప్లై చేసుకునేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి నిన్నే ప్రేమింతును అని మనం పాట పాడుకుంటూ మనం దేవుని ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన మార్గంలో మనము సాగేదా, జసించక సాగేదా నేవేనుదిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును నేవేనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా నేవేనుదిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును నేవేనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా నేవేనుదిరుగా. అందరము కలిసి నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును నేవేనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా నేవేనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా నేవేనుదిరుగా, నేవేనుదిరుగా. స్తోత్రం 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 దేవా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు దేవా తండ్రి, నీకు వందనాలు ప్రభా తండ్రి. నేను ఆరాధించటకు నాయన తండ్రి మాకు ఇచ్చిన నీ కృపని భాగ్యం బట్టి నాయన తండ్రి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా తండ్రి. జీవం కలిగిన మా దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. రాత్రంతా కాచి కాపాడి తండ్రి సజీవ లెక్కల అంశానికి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఇది జ్ఞాన ప్రభా చూడక ఎంతమంది గతించిపోయారు నాయన తండ్రి. ఏసే మేము ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభా కేవలం నీ ప్రేమను బట్టి నాయన దేవానికి వందనాలు. ఏసే నీ కృపని బట్టి నాయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు ఏసే తండ్రి. దేవా ఏసే మాట ఇచ్చి మాట తండ్రి నెరవేర్చే గొప్ప దేవుడు నాయన దేవానికి వందనాలు. ఏసే నీకు వందనాలు ఏసే తండ్రి. ప్రతి ఒక్క విషయంలో నాయన తండ్రి మమ్మల్ని తోడుగా ఉంటూ ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ నాయన తండ్రి నడిపిస్తున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నేను ఎంత ఆరాధించినా, నేను ఎంత స్తుతించినా నాయన తక్కువే ప్రభా తండ్రి. ఏసే తండ్రి మేము ఏమి ఇవ్వగలం నాయన తండ్రి. ఏసే నీకు వందనాలు ప్రభా తండ్రి. నేను ఎంత ఆరాధించిన ప్రభా, నేను ఎంత పొగిడిన నాయన తండ్రి తక్కువే ప్రభా. దేవా నీకు వందనాలు ఏసే తండ్రి. అవును నాయన తండ్రి, నీ సన్నిధిలో ప్రభా తండ్రి మేము మోకరించి నాయన ప్రభా తండ్రి ఆరాధిస్తుండగా నాయన దేవ తండ్రి ఏసే నాయన తండ్రి మరి నాయన తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని ప్రభా తండ్రి
అయితే మేము గట్టిగా నమ్ముతున్నాం నాయన దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, నీ సన్నిధిలో దొరికే ఆనందము, నీ సన్నిధిలో దొరికే తండ్రి ఆ సమాధానము నాయన దేవా తండ్రి మాకు అనుగ్రహించినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. యేసయ్యా నాయన తండ్రి, మేము ప్రభా నివసించక ప్రభా నీ ప్రభా నీ సన్నిధిలో నాయన తండ్రి మేము ఇప్పటికీ నాయన తండ్రి మేము ఇలాగే ప్రభా తండ్రి, ఇలాగే ప్రభా మేము సాగే సహాయం చేయమని తండ్రి. దేవానికి వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు యేసయ్యా తండ్రి. నాయన తండ్రి, వాళ్ళందరినీ ప్రభా తండ్రి యేసయ్యా మమ్మల్ని ప్రేమించి ఆయన తండ్రి నీ అపారమైన ప్రేమను చూపించినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా తండ్రి. యేసయ్యా మా అందరి కొద్ది స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఈ దినమును బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, మనలందరినీ దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచిన విధానం బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయనకి మహిమ కలుగును గాక. ఉదయకాలమున మరి ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రత్యేకంగా యవనస్తులకి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. సమయంలో ప్రార్థనలోనికి వెళ్ళడానికి ముందు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీళ్ళారు గమనించాలి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అనే వాక్యాన్ని ఉంటుంది. ఆ తర్వాత అదే మరి యాకోబు పత్రికలో నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలముగా ఉంటుంది అనే వాక్యం రాయబడి ఉంటుంది. సో ఎఫెక్టివ్ ప్రేయర్స్ అంటారు దాన్ని. ఎఫెక్టివ్ ప్రేయర్స్ అండ్ దెన్ ద ప్రేయర్ విత్ ఫెయిత్, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. ఈ రెండు మనం చేయాలి అంటే మన విశ్వాసం బలపడాలి. ఎలా బలపడుతుంది? క్రీస్తును గురించిన మాటలు విన్నప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకు మాత్రమే మనం ధ్యానిస్తాం, కానీ మనం మెయిన్ మోటో వచ్చేసి ప్రార్థన. వీఆర్ జాయినింగ్ టుగెదర్ ఆన్లైన్ ఇన్ దిస్ డైలీ మార్నింగ్ ప్రేయర్స్. ద పర్పస్ ఈస్ టు ప్రే అండ్ ఇంటర్సీడ్. మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి, కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి వాక్యం ధ్యానించడానికి, కలిసి మన మనస్సులను ఐక్యపరచుకోవడానికి, ఏకాత్మతో నింపబడడానికి, ప్రభు వైపు అందరు కలిసి చూడడానికి మాత్రమే ఈ సమయాన్ని మనం గడుపుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మనస్సుతో దయచేసి జాయిన్ అవ్వండి. వాక్యం అయిపోయిన వెంటనే ఈరోజు నేను ప్రార్థన చేయాలి అనేది ఆలోచన మీకు రావాలి. ఈ ఆలోచన మిమ్మల్ని ప్రార్థన చేసేటట్టుగా చేస్తుంది. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ 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 ఉండగా మీ ప్రార్థన కూడా ఫైన్ ట్యూనింగ్ అవుతుంది. మీరు కూడా బలపడతారు. నేను ప్రార్థన చేయడానికి నాకు రాదు, నేను సరిగా చేయలేను, దానివల్ల ఉండిపోతే మీరు ఎప్పటికీ ప్రార్థన నేర్చుకోరు. సో ఒక సేవకుడి దగ్గర ఒక వ్యక్తి అడిగాడట, ఐ వాంట్ టు లెర్న్ హౌ టు ప్రే ఎఫెక్టివ్లీ అని అడగదంటే దానికి జవాబు ఏం చెప్పాడంటే తెలుసా? నాలాంటి సేవకుడు, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ గో అండ్ ప్రే అన్నాడు. అర్థమవుతుంది? ప్రార్థన నేర్చుకోవాలి, ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అన్నాడు. సింపుల్. సో స్టార్ట్ ఓపెనింగ్ యువర్ మౌత్ in front of others, no issue, don't fear, don't shy. This is not the work of feeling shy. ఇది సిగ్గుపడాల్సినటువంటి పని కాదు. కాబట్టి ఇంకా విశ్వాసంతో ముందుకు రావాలి. మోర్ ఓవర్ దాని అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఉదయకాలం 5:30కి జాయిన్ అవుతున్నాం కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే లేవండి. ముందే లేచి చక్కగా మొహం మీద నీళ్లు చల్లుకొని, మొహం కడుక్కొని, చక్కగా ఫ్రెష్ అప్ అయి కూర్చోండి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అనుభవించండి. మీరు ఉన్న పాటునే, మీ పడకలోనే. నన్ను అడిగితే పడక వదిలిపెట్టి వస్తే ఇంకా మంచిది. ఒకవేళ మీకు స్పెషల్ ప్లేస్ ఉంటే టేబుల్ కావచ్చు, లేకపోతే ఏదైనా సోఫా కావచ్చు, వేరే పక్క రూమ్ ఏదైనా చిన్నది ఉన్నా కూడా పర్లేదు. ఆ పడక వదిలిపెట్టి వచ్చి చక్కగా దేవుని సన్నిధి కూర్చున్నట్లయితే ప్రతిదినం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను, దేవుడు తప్పకుండా మిమ్మల్ని చక్కగా బలపరుస్తాడని. దేవునికి స్తోత్రములు. అద్భుత రీతిగా మనం ఒక సీక్వెన్స్తో కూడినటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా యవనస్తుల కొరకు మరి ఈ ధ్యానంలోనికి నేను తీసుకుని వెళ్తా ఉన్నాను. ఏ యొక్క సీక్వెన్స్ అంటే ఒక క్రొనాలజికల్ వేలో కాదు, ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ ఇంటర్లింక్డ్ అనమాట. ఒకే సబ్జెక్టు, ఇట్ ఇస్ ఇంటర్లింక్డ్. మన జీవితంలో ఆ సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసుల జీవితాల్లో స్టెఫెనులాగా, ఫిలిప్పులాగా దేవుని ఆత్మ అభిషేకము పొందుకొని, ఆత్మచేత నింపబడి, ఆత్మ వరాలతో నింపబడి, ఆత్మ ఫలముతో నింపబడి, దేవుని బిడ్డలారా గమనించాలి, ఆత్మ నడిపింపుతో మనం ఈ లోకంలో చాలా ఎఫెక్టివ్గా జీవించాలి. స్పిరిచువల్ లైఫ్లో సాదా సీదా నామినల్ బిలీవర్స్గా కాకుండా ఎక్స్ట్రాడినరీ బిలీవర్స్గా
దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం, ఏ తలంపు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని కొరకు మాత్రము జీవించాలి. రెండవది, అనేక ఆత్మలను ప్రభు కొరకు మనం గెలవాలి. అది పర్సనల్గా కావచ్చు, దాని పర్సనల్ ఎవాంజలిజం అంటారు. అది గ్రూప్గా కావచ్చు, గ్రూప్ ఎవాంజలిజం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దట్ ఈస్ వాట్ ది మెయిన్ మోటో ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈ భూమి మీద మనం బ్రతుకున్నామంటే దాని కొరకు మాత్రమే అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఆత్మజీవులము, సదాకాలము ఆత్మలో ప్రభువులో మనం జీవించబోతున్నాం. ఈ శరీరము పెట్టవలసినటువంటి రోజు ఒకటి అంటూ ఉంది, అది ఎప్పుడో తెలియదు. గనుక ఇది టెంపరరీ జీవితం. ఇక్కడ మనము స్పిరిచువల్గా ఉండడం నేర్చుకుంటే అది పరలోకం వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆరాధన నేర్చుకుంటే పరలోకంలో ఇంకా వేరేది ఏమి లేదు, ఆరాధన తప్ప. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ విధంగా ఆ ఉద్దేశాన్ని మీరు మర్చిపోవద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో మన ధ్యానము ఆత్మతో అభిషేకించబడ్డాడు స్టెఫెను తర్వాత ఫిలిప్పు. వాళ్ళు ఎవరు? దే ఆర్ నాట్ బిషప్, దే ఆర్ నాట్ రెవరెండ్, దే ఆర్ నాట్ పాస్టర్, దే ఆర్ నాట్ ఎవాంజలిస్ట్, దే ఆర్ నాట్ ప్రాఫెట్స్, దే ఆర్ నాట్ అపోజిల్స్. ఇలాంటి హోదా లేనటువంటి, ఒక మాట చెప్పాలంటే దే ఆర్ నాట్ ఈవెన్ ఫుల్ టైమ్ మినిస్టర్స్. ఒక ఫుల్ టైంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు కాదు. కేవలము సంఘములో భోజనము వడ్డించడానికి నియమింపబడినటువంటి వాళ్ళు. అర్థమవుతుందండి? అలాంటి సాదాసీదా పని కొరకు నియమింపబడిన వారే ఇంత ఆత్మచేత అభిషేకించబడి దేవుని కొరకు సాక్షిగా, హతసాక్షిగా నిలబడ్డాడు. స్టెఫెను. ఫిలిప్ ఏమో గొప్ప వ్యక్తిని రక్షణలోనికి నడిపించాడు, అనేక వ్యక్తులను రక్షణలోనికి నడిపించాడు. ఒక పట్టణానికే ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చిన కారకుడయ్యాడు. ఎవరండి? ఒక నార్మల్ బిలీవర్. చూసారా? అర్థమవుతుందా దీన్ని బట్టి? వై వి పీపుల్ ఎన్కరేజ్ టు ఎవ్రీబడి. మన సంఘంలో కూడా మనము చదువు ఉందా లేదా, హోదా ఉందా లేదా, అంతస్తు ఉందా లేదా, ఇవన్నీ చూడము. ఆ తర్వాత ఏదో ఫుల్ టైం సేవకుడే కావాలి అనేది కూడా రాంగ్ కాన్సెప్ట్. అది బైబిల్ ప్రకారంగా గమనించాలి. దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి. అది ఎవరినైనా దేవుడు అభిషేకిస్తాడు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడి ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి, అనేక ఆత్మలను సంపాదించాలి. ఇది లక్షణము, నిజమైనటువంటి విశ్వాసికి ఉండవలసిన లక్షణము. ఇది ఎవరిలో కనబడుతుందో వాళ్ళు సేవకుల కంటే ఎక్కువ నా దృష్టిలో. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవుని ఆత్మాభిషేకము కలిగి, ఆత్మ వరాలతోనూ ఆత్మ ఫలముతోనూ నింపబడి ఆత్మీయంగా జీవిస్తూ దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతూ అనేక ఆత్మలను సంపాదించే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. వాళ్ళ చదువు ఉందా లేదా, వాళ్ళ హోదా ఏంటి, వాళ్ళు ఉన్నవాళ్ళ లేనోళ్ళ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, XYZ, వి డోంట్ కేర్. అలాంటి వారు నా దృష్టిలో సేవకుల కంటే ఎక్కువ అనేది నేను ఈ వాక్య ప్రకారంగా నేను చెప్పగలుగుతున్నాను. అర్థమవుతుందండి? నాకంటే ఫుల్ టైం సేవకుల కంటే ఎక్కువ నన్ను నేనే తగ్గించుకుంటున్నాను. కారణం ఏంటి తెలుసా? నా బైబిల్ అలా కనబడుతుంది. ఇక్కడ ఫిలిప్పు, స్టెఫెన్ చేసి చూపించారు. వాళ్ళు కేవలం భోజనానికి నియమించబడినటువంటి వాళ్ళే ఇంత గొప్పగా చేయగలిగినప్పుడు మరి దేవుని కొరకు పిలువబడిన వారు ఇంకెంత గొప్పగా పనిచేయాలి. ఆ తర్వాత మీలాంటి విశ్వాసులు ఇలాంటి వాక్యాలు వింటూ ఇలాంటి సంఘానికి వస్తున్నటువంటి మీరు ఇంకెంత బలపడాలి. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, గమనించాలి. ఆ విధంగా స్టెఫెన్ గురించి మనం, ఫిలిప్ గురించి ధ్యానిస్తూ ఎక్కడి వరకు వచ్చాము మనం అంటే, నిన్నటి వరకు మనము మన జీవితాల్లో ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అంటే సో మెనీ అబ్స్టాకిల్స్, సో మెనీ ఆటంకాలు, సో మెనీ ఇరుకులు, సో మెనీ ఇబ్బందులు, శరీర సంబంధమైన శ్రమలు అంటారు. శరీర సంబంధమైన శ్రమలు అవి ఏంటండి? ఎన్నో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మెయిన్ అనారోగ్యాలు. మన దేహము మనకు సపోర్ట్ చేయదు. అనారోగ్యాలు మనల్ని ఆపేస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఆపేస్తూ ఉంటాయి. ఈ శరీర సంబంధమైన శ్రమలు, సెంటిమెంట్స్, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనల్ని డౌన్ చేసే ప్రయత్నం చేసేస్తూ ఉంటాయి. ప్రియులారా, గమనించాలి. యోబులాగా తన జీవితంలో అన్ని విషయాల్లో డౌన్ అయిపోయినప్పటికీ తన భక్తి, తన విశ్వాసము, యథార్థత వదిలిపెట్టలేదు యోబు. కారణం ఏంటి తెలుసా? హీ వాజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఆ వ్యక్తి ఆత్మీయుడు, ఆత్మీయంగా బ్రతికేవాడు కాబట్టి ఈ శరీర విషయంలో కలిగే దాన్ని బట్టి ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు ఆయన. అంటే ఒక మాట చెప్పాలంటే, ఈ శరీర సంబంధమైనటువంటి శ్రమలకు ఈ ఆత్మ సంబంధం ఏం చేస్తుందంటే దాన్ని డామినేట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు స్పిరిచువల్గా లేవు అంటే ఈ శరీర సంబంధమైన విషయాలు నిన్ను డామినేట్ చేస్తాయి. అప్పుడు చిన్న చిన్న సమస్యలకి, చిన్నటువంటి విషయాలకి ఇంకా మనం బాధపడుతూనే ఉండాలి. ప్రియులారా, గమనించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా మన విశ్వాసాన్ని కాపాడుకునే దిశలో మనం ముందుకు సాగాలే తప్ప మనము కృంగిపోవడానికి, డౌన్ అవ్వడానికి, డిస్కరేజ్ అవ్వడానికి ఏ మాత్రము అవకాశం లేదు. ఎప్పుడు తెలుసా? వెన్ యూ విల్ బీ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్.
When you will be filled with the Holy Spirit, then only it is possible. You must grow, లెడింగ్ బై స్పిరిట్ అనమాట. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అని రోమాపత్రిక 8:14 ఉంటుంది. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. ఆత్మ నడిపింపు కలిగిన ఆ అనుభవంలోనికి రావాలంటే దీస్ ఆర్ ద సీక్వెన్స్ థింగ్స్ విచ్ వీ మస్ట్ లెర్న్. ఓకే, సో టుడే ఎందుకు యేసుక్రీస్తు వైపు చూడాలి అని నిన్నటి దినాన ధ్యానం చేశాం. వై వీ మస్ట్ లుక్ అన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ రన్ ద రేస్. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో యేసు ప్రభు వైపు ఎందుకు చూడాలి? ఆయన దేవుడని చూడాలా, లేకపోతే ఆయన ఏం చేశాడు, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? కెన్ ఎనీబడీ టెల్? ఎస్టర్డే జాయిన్ అయినటువంటి వారిలో చెబుతారా? ఒకసారి నిద్రపోతున్న వారు హల్లెలూయా చెప్తారా? కమాన్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి అతను. ఓకే, యాక్టివ్గా ఉన్న వాళ్ళు చెప్పండి, జవాబు చెప్పండి. ఎందుకు యేసు వైపు చూడాలని నిన్నటి దినాన్న ఒక 3 పాయింట్స్ నేర్చుకున్నాం మనం. యేసయ్య ఏం చేసినాడంట? కెన్ ఎనీబడీ టెల్? కమాన్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు మీ అండ్ ఆన్సర్ మీ ప్లీజ్. ఎస్, ఎందుకు చూడాలి అంటే ఆయన మన విశ్వాసానికి కర్త. వెరీ గుడ్. నెక్స్ట్ 3 పాయింట్స్ మనము విన్నాము, అదే 2వ వచనంలో. నెక్స్ట్ కమాన్ యూత్, యూ మస్ట్ బి వెరీ యాక్టివ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ ఆల్. ఓపిక. యా, వెరీ గుడ్. ఓపిక, గుడ్. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువులో 3 క్వాలిటీస్ కనబడతాయి. అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సైన్. వెరీ గుడ్. ఆయన దేన్ని ఇగ్నోర్ చేసినాడంట? ఇన్సల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇగ్నోర్ చేశాడంట. ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో దాన్ని ఇగ్నోర్ చేసినాడు ఆయన. దట్ ఈస్ వాట్ ద స్పిరిట్ వీ మస్ట్ హ్యావ్. నెవర్ ఎవర్ గెట్ డిస్కరేజ్ ఆర్ క్రిటిసైజింగ్స్. పీపుల్ ఆర్ దేర్ ఫర్ దాట్. సమ్ ఫ్యూ పీపుల్ ఆర్ మెంట్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన ఓపిక కలిగి ఉన్నాడు, సిలువను సహించాడు. దేని కొరకు తెలుసా? ఓన్లీ 1 రీజన్. తన ఎదుట ఒక ఆనందాన్ని ఉంచుకున్నాడంట. ఆ ఆనందం ఏంటి తెలుసా? నీవు నేనే, మనమందరం రక్షించబడమే ఆయన ఆనందం. సో ఈరోజు వై వీ మస్ట్ లుక్ ఇన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఇంకొక యాంగిల్ నుంచి మీకు చూపిస్తాను. సేమ్ వాక్య భాగం కాదు, వేరే వాక్య భాగం నుండి ఇంకొక యాంగిల్ చూపిస్తాను. ద రీజన్, సెకండ్ రీజన్ వై వీ మస్ట్ ఆల్వేస్ లుక్ అన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వైపు ఎందుకు చూడాలి అనడానికి సెకండ్ కారణం ఏంటి తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం. లెట్ మీ సీ హూ విల్ క్విక్లీ ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11, 12 చదువుతారా? చూద్దాం ఎవరు చదువుతారు ఫాస్ట్గా. కమాన్, నాతో పాటు చాలా యాక్టివ్గా ఉండాలి. నేను చాలా ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఆఫ్ యూ పీపుల్. ఐఎమ్ లైక్ ఏ పైలట్. యూ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్లైట్. ఓకే, యూ మస్ట్ బి రెడీ. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండాలా. అక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు, ప్యాసింజర్స్ నౌ వీఆర్ అబౌట్ టు ఫ్లై అని చెప్తాడు. ఓకే, కమాన్, ఫాస్ట్ ఉండాలి. యూత్ 3:11. యా, మీకు బాప్తిసం. ఎస్ కమాన్. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. 11th మళ్ళొకసారి చదువుదామా? ఇటు నువ్వు చదువుతున్నప్పుడు హాఫ్ బ్రేక్ అయిపోయింది. యాస్, మళ్ళీ చదవండి. కెన్ ఎనీబడీ వన్? ఇంకో అవకాశం తీసుకోండి, ఇంకెవరైనా సరే. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలోను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులను మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. చాలా ఎంత పవర్ఫుల్ వర్స్ తెలుసా అండి ఇది. కమాన్, చాలా జాగ్రత్తగా వినండి. వీ హ్యావ్ 10 minutes టు మెడిటేట్. ఎంతవరకు ధ్యానం చేయగలుగుతాం అంతవరకు చేసి తర్వాత మిగతా ఉంటే రేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు పట్ల తను కలిగి ఉన్న దృష్టి చూడండి. దిస్ ఇస్ అనదర్ వ్యూ ఆర్ అనదర్ యాంగిల్ టు లుక్ ఎట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వైపు ఎలా చూడాలి? నిన్నటి వరకేమో హిబ్రూ 12:1-2 చూసుకున్నాం. ఏంటంటే ఆయన వైపు ఎందుకు చూడాలి, ఎలా చూడాలి అంటే ఆయన అన్ని సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఆయన నిర్లక్ష్యం పెట్టాడు, అవమానాన్ని, ఇవన్నీ అనేది ఆ సీన్ ఎట్లా ఉంది? యేసు ప్రభు యొక్క హంబుల్నెస్, యేసు ప్రభు యొక్క హ్యూమిలిటీ కనబడతా ఉంది. కానీ ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్, హీ ఈస్ హైలైటింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లైక్ ఎనీథింగ్, ఆర్ హీ ఈస్ అప్లిఫ్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లైక్ ఎనీథింగ్. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడో తెలుసా? 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను. దిస్ ఇస్ నథింగ్, దిస్ ఇస్ ఆల్మోస్ట్ బేసిక్ థింగ్ అన్నట్టుగా చెప్పి, అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా, ఆమేన్. మన యేసయ్య
శక్తిమంతుడు. ఆమెన్. కెన్ ఐ హియర్ ఆమెన్ ఫ్రమ్ యూత్ ఎస్పెషల్లీ? కమాన్, అన్మ్యూట్ చేసి ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్, కమాన్. నిద్రపోతున్నారు చెప్పండి ఆమెన్. వాళ్ళకి ఇది కూడా నిద్రపోతున్న వాళ్ళకి ఇది కూడా వినపడదేమనిపిస్తుంది. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం. ఏంటంటే నా వెనుక వచ్చుచున్నవాడు శక్తిమంతుడు. మన దేవుడు శక్తిమంతుడు. ఎంత బలహీనుడిగా నిన్న కనబడ్డాడు. అకార్డింగ్ టు హీబ్రూస్ చాప్టర్ 12:1-2, జీసస్ క్రైస్ట్ ఈజ్ హీస్ లుకింగ్ లైక్ వీక్ పర్సన్. డౌన్ అయినట్టుగా కనబడతా ఉంది, హ్యూమిలిటీ కనబడుతుంది, హంబుల్నెస్ కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. ఈ శక్తి చేత ఏం చేస్తాడు దేవుడు అంటే కింద రాస్తా ఉన్నాడు. ఇంకా ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను అంటే నాకు ఎంత నా మనసు పులకరించిపోతా ఉంటుంది తెలుసు. ఈ వచనం చదువుతా ఉంటే ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు. ఒకటి ఎంత గొప్పతనము మన దేవుడిది. ఆయన చెప్పులు మోయడానికి కూడా పాత్రుడను కాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇస్తాడు. నేనైతే నీళ్లలో మీకు బాప్తీసం ఇస్తా ఉన్నాను. నా వెనక వస్తున్నవాడు శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు పాత్రుడను కాను. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీకు నీళ్లతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు. దిస్ ఇస్ వాట్ ది సెకండ్ మెయిన్ రీజన్ ఎందుకు యేసు వైపు చూడాలి. కేవలము విశ్వాస పరుగు పందెంలో, విశ్వాస విషయంలో ఓపికతో పరిగెత్తడానికి మాత్రమే కాదు. ఇక్కడ సెకండ్ రీజన్ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు. దిస్ ఈస్ ది సెకండ్ లెవెల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ పిల్లరా. ఫస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? నీటి బాప్తీసం. ఒక విశ్వాసి యొక్క జీవిత ప్రారంభము అక్కడి నుంచి అవుతుంది. అంటే నీటి బాప్తీసం అంటే మళ్ళీ పుట్టి నీళ్ళకు సంబంధించిన బాప్తీసం అని కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది తమ పాపాలు ఒప్పుకొని యేసు రక్తములో తమ పాపాలు కడుక్కొని యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందుతారో యాక్ట్స్ చాప్టర్ 2:38 ప్రకారంగా ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకొని గ్రహించి తెలిసికొని పాపాలు ఒప్పుకొని మరి బాప్తిజం తీసుకుంటారో అది వాళ్ళు రక్షించబడతారు. అది రక్షణ అనుభవము. అంటే ఏంటి? కొత్తగా జన్మించే అనుభవము. ఇట్ ఈస్ ఎ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. అది ఏ వయసు అయినా పర్లేదు. గ్రహింపు వచ్చాక పశ్చాత్తాపముతో తెలుసుకొని అర్థం చేసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందే బాప్తిసము ఇది ఫస్ట్ స్టెప్. దేనికి ఫస్ట్ స్టెప్? నువ్వు అసలు నువ్వు పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి నీవు తిరిగి బ్రతికావని అది రుజువు. ఫస్ట్ స్టెప్. ఇంకో మాట చెప్పాలంటే ఒక బిలీవర్కి ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? నువ్వు విశ్వాసివి. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, నువ్వు క్రైస్తవుడు కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు విశ్వాసిగా మారాలి అంటే ఆ రక్షణ ఎలా పొందుతాము? నీటి బాప్తిసం ద్వారా. నీటి బాప్తిసం అంటే ఏంటి? పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందడం. ఇది ఫస్ట్ స్టెప్. జూమ్లో జాయిన్ అయినటువంటి మీ అందరికీ ఈ అనుభవం ఉంది అనుకుంటున్నాను నేను. సో మీరు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు మీరు. అండ్ సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా? ఇన్ ఆర్డర్ టు be witness for the Lord Jesus Christ, in order to save many souls for the kingdom of God. Second step, you must be come to this experience, baptism of fire and baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసం కొరకు ప్రియులారా కనిపెట్టండి, అడగండి. అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక ఛాలెంజ్ విసిరినాడు. ఏంటి తెలుసా? మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెలు అడిగితే రాళ్ళు ఇస్తారా? మీ పిల్లలు మిమ్మల్ని చేపలను అడిగితే పాములను ఇస్తారా? ఇవరే. ఎందుకు? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచివి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రిని మీరు అడిగితే పరిశుద్ధాత్మను ఎందుకు ఇవ్వడు? వావ్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదరని యాక్ట్స్ చాప్టర్ 1:8 ఉంటుంది కదా. ఆ తర్వాత యోవేలు ప్రవక్త ప్రవచనం ఉంది కదా, అంత్య దినముల యందు మనుషులపైన ఆత్మను కుమ్మరిస్తాను. అది వాగ్దానం. ప్రామిసెస్ ఆర్ రెడీ, ఓన్లీ కమ్ ఆన్ రిసీవింగ్ ఈస్ మస్ట్ బి దేర్. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. దిస్ ఈస్ ది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఏంటనంటే మనం ఇది ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? మీ ప్రతి డైలీ ప్రేయర్ లైఫ్లో ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏమని? ప్రభువా, బాప్తిసం యొక్క అనుభవం నాకు నీటి ద్వారా అయితే ఇచ్చావు, కానీ ఇదిగో నీ ఆత్మాభిషేకపు బాప్తిసం నాకు దయచేయి. ఆత్మలో బాప్తిసం పొందాలి. అగ్ని చేత బాప్తిసం ఇచ్చేవాడు నీవు యేసయ్యా.
నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం నేను తీసుకున్నాను. ఆ బాప్తీసం మా సేవకుడు ఇచ్చాడేమో, ఒక మనిషి ఇచ్చాడేమో ఆ నీటి బాప్తీసం. కానీ ప్రభువా, నువ్వు ఇచ్చే బాప్తీసం కూడా నాకు కావాలి. అది సెకండ్ స్టెప్. ఏంటో తెలుసా? నీ ఆత్మతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, ఆత్మలో నాకు బాప్తీసం దయచేయి. చూసారా, ఆత్మలో బాప్తీసం అంటే ఏం తెలుసా? నీళ్ళల్లో ఏ విధంగా పూర్తిగా మనం మునుగుతామో, ఏ విధంగా పూర్తిగా మునిగే ఆ జీవితము మళ్ళీ తిరిగి లేచి జీవితం ఉంది. చూసారా, ఆత్మ పూర్ణులుగా ఉండే అనుభవం ఇది. అంటే స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆత్మ నింపుదల కలిగిన జీవితం. నీటి బాప్తిసం ద్వారా మనం దేవుని ఆత్మను పొందుకున్నాం. ఇది విశ్వాసం ద్వారా. ఆ ఆత్మ ఉన్నందుకే మనం ఒప్పించబడ్డాము. పాపము, నీతి, తీర్పు, ఈ 3 ఒప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఒప్పించినందుకే కదా మనం మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము వాటర్ బాప్టిజం తీసుకున్నాం. ఆ నీటి బాప్తిజంలో ఏమైంది? యేసయ్య మనలోనికి వచ్చాడు, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి? ఆ రిసీవ్ చేసుకున్న ఆత్మలో అభిషేకం కావాలి, నింపుదల కావాలి. వీ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. వీ హ్యావ్ రిసీవ్డ్, నౌ వీ మస్ట్ బి ఫిల్డ్. అంటే ఆత్మ పూర్ణులుగా. అప్పుడు వీ విల్ బి కాల్డ్ యాజ్ ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ అ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ అని ఎందుకంటారు? కొంతమందిని చూసిన వెంటనే ఆత్మ అభిషేకం పొందుకున్నటువంటి వాళ్ళు. సో దీని కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ప్రత్యేకంగా యవనస్తులందరికీ, పెద్దలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ నెక్స్ట్ లెవెల్ అనుభవంలోనికి మీరు తప్పకుండా రావాలి. ఇక్కడ గొప్ప వాగ్దానం, ఒక ఛాలెంజ్ కూడా ఉంది మన ముందు. ఏంటంటే, మన దేవుడు, మన యేసయ్య, ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి చేత ఏం చేస్తాడో తెలుసా? ఈ సెకండ్ లెవెల్, సెకండ్ స్టెప్లోనికి తీసుకొని వస్తాడు. సెకండ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఏంటంటే, వీ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మతో అభిషేకించబడతాము, ఆత్మ బాప్తిసం పొందుకుంటాము, అగ్ని బాప్తిసం పొందుకుంటాము. చూడండి, నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఏంటో నేను దేవుని చిత్తం అయితే రేపు చెప్తాను. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఏంటో స్పిరిచువల్ లైఫ్లో నేను రేపు చెప్తాను. ఈరోజు ఇంతటితో ఆపేస్తాను, సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందామా? ఏమని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? నాట్ ఓన్లీ ఈ జూమ్లో మాత్రమే కాదు, మీ పర్సనల్ ప్రేయర్లో కూడా దీన్ని ఎత్తిపట్టండి. ప్రభువా, నాకు మారు మనసుని పాప క్షమాపణ నిమిత్తమై వాటర్ బ్యాప్టిజం యొక్క అనుభవంలోనికి నడిపించావు, నీకు వందనాలు. నన్ను రక్షించావు, రక్షణలోనికి నడిపించావు, నన్ను నీకు వందనాలు. అయితే ప్రభువా, యేసయ్య, నువ్వు శక్తిమంతుడవు, నీ ఆత్మతో నాకు బాప్తిసం దయచేయి, అగ్నితో నాకు బాప్తిసం దయచేయి. ప్రభువా, ఆత్మతో నన్ను అభిషేకించు నాయన, నేను ఆత్మ పూర్ణుడిగా నేను ఉండాలి, నాకు ఇట్టి కృప దయచేయి ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఈ అనుభవం కనుక వచ్చేస్తే ప్రియులారా, యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ అనమాట. ఇంకా ఈ శరీర సంబంధమైనటువంటి శ్రమలు మిమ్మల్ని ఎప్పటికీ డామినేట్ చేయలేవు. ఎందుకో తెలుసా? మీరు ఆత్మ పూర్ణులుగా ఉంటారు, ఆత్మ నడిపింపగలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఇట్టి కృపా భాగ్యము ఈ మాటలు విన్న మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. కెన్ ఐ హియర్ ఆమెన్? ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, దేవునికి స్తోత్రం. ఆమెన్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? విన్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి. మనకందరికీ దేవుడు ఈ ఆత్మ అభిషేకం యొక్క జీవితం మనకి ఇవ్వాలని. కమాన్, ప్రార్థన చేయండి. ఒక నిమిషం ఎందుకు కాదు, 2 మాటల్లో ఒక నిమిషంలో ప్రార్థన చేయండి. దేవుని వాక్యం కొరకు, ప్రభువా, ఈ విధంగా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు అని దేవుని స్తుతించి, ఈ వాక్యం బట్టి దేవునికి వందనాలు చెల్లించి ప్రార్థన చేయండి. ఒక అర నిమిషంలో ప్రార్థన చేయొచ్చు. కమాన్. పరిశుద్ధుడా, ప్రేమగలేసా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, రతంతో కాచి కాపాడినైనా దేవా, ఒక దినం ఇచ్చి తండ్రినైనా దేవా, దేవకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో గొప్ప భాగ్యాన దేవా నమ్మకు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రినైనా. అవును ప్రభా, దేవా, నీటి ద్వారా తండ్రి బాప్తిసం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు దేవా. రక్షణలోకి తండ్రి నడిపించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి అయినా ఆత్మ ద్వారా తండ్రి అయినా బాప్తిసము తండ్రి అయినా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అగ్ని ద్వారా తండ్రి అయినా బాప్తిసం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా. దేవా, ప్రభా, ఇంకా తండ్రి అయినా మీరు తండ్రి అయినా రోజు తండ్రి అయినా కృప చూపించమని ప్రార్థిస్తూ తండ్రి అయినా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి వాక్యం బట్టి కూడా తండ్రి వందనాలు ప్రభావ ప్రార్థన చేస్తున్నాం, రెడీ పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి మన ముందున్న అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరికైనా ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ దయచేసి చెప్పండి. ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి చెప్పండి. వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఓకే, ఒకవేళ లేకపోయినట్లయితే ఆల్రెడీ మనకు ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మంది ఇచ్చారు ప్రార్థన చేయమని. ఆ విషయాల కొరకు, మన పరిచర్య కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, సువార్త పరిచర్య అవుట్ రీచ్ మినిస్ట్రీ కొరకు
తర్వాత యవనస్తుల యొక్క ప్రత్యేకమైన కూడిక కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఓకే, సో ఉన్న జూమ్ లో ఉన్న మనము ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ముగ్గురు సమయాన్ని బట్టి దయచేసి ప్రార్థనలు గడుపుదాం. సమయాన్ని పోనీయకుండా మరి జాయిన్ అయిన వారిలో ఇమ్మీడియట్ గా ప్రార్థన అందుకొని ప్రార్థన చేయండి. మనకు జూమ్ లో స్క్రీన్ మీద మనకు ప్రేయర్ పాయింట్స్ కనపడుతూ ఉన్నాయి. వాటిని మీరు ఇట్లా జూమ్ చేసుకొని ప్రార్థన చేయండి. మీ వేలితోనే ఇలా జూమ్ చేయగలిగితే మీకు వస్తుంది. సో వాటి కొరకు ప్రార్థన చేయండి. సమయాన్ని పోనీయకుండా దయచేసి ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్తమైన నా దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన రాత్రి అంతా ఈ మమ్మను కాచి కాపాడి తండ్రి, మరొక దినం ఆయుష్ పొడిగించి దేవా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి కొనియాడే కృపను నాకు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ముందుంచిన లేఖన భాగానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవా మీ సన్నిధిలో నైనా నా తండ్రి ప్రభా ప్రార్థించే బిడ్డలుగాను విశ్వాసంగా నైనా ముందుకు సాగటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవాలయ సమయంలో నైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయనైనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తామసుర ప్రభుదాసు ఐబీపీ నుండి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కాంతమక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. విరిగిన ఎముకలు చక్కగా అతుకబడేటట్టు దేవా నూతన బలము నూతన శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. త్వరలో కోలుకుంటకు తండ్రి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మాధురి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంపూర్ణంగా తండ్రి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాగమణి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డను కనికరించండి నాయన, దయ చూపండి నాయన. ఎంతో బలహీనరాలుగా ఉంది నాయన నా తండ్రి. దేవా డాక్టర్లకు అసాధ్యం కానీ మీకు సమస్తం సాధ్యం కనుక ఆ బిడ్డను కనకరించండి. ఆయన మంచి ఆహారం భుజించుటకు తండ్రి బలము శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నరాల బలహీనత నుండి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. పడక మీద నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వస్థపరిచేనని సెలవిచ్చిన రీతిగా ఆ బిడ్డకు ధైర్యపరచండి నాయన, సమాధానపరచండి నాయన, ఐక్యపరచండి నాయన. మీ వైపు చూసే నేత్రం ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవ ఆల్ఫ్రెడ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. శ్రీనాథ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జాండీస్ బాడీ వీక్నెస్ నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన నూతన బలం కొరకు ప్రార్థిస్తున్నాం. మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఎస్తేర్ కాళ్ళ మంటలు మోకాళ్ళ నొప్పుల నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. సాలమన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. కుమారు మీరు జ్ఞాపకం చేసుకుని తన బలహీనత ఎరిగిన దేవుడు నాయన. ఆ బలహీనత నుండి తీసివేసిన అయినా నా తండ్రి సంపూర్ణంగా నాయన నా తండ్రి ప్రభా. దేవా ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. గ్రేస్ ఆరోగ్యం ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నాయన PCOS సమస్య నుండి పూర్తి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈశ్వరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. రాయరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. క్యాన్సర్ నుండి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్యోతి మంచి ఆరోగ్యం గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నైనా మీకు స్తోత్రం. వినీష మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవీణ్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీకు సోన్ బాయి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్య నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా నాయన మాకు ఇచ్చినట్టు సంఘంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. విగ్రహాలతో నశించుకొచ్చిన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మన ఫిలదెల్ఫియా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. ఎంతగానో కృప చూపిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎవరెడ్డిపల్లిలో సువార్త కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన, కృప చూపించమని ప్రార్థిస్తున్నా. యూత్ కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతగానో కృప చూపించావు తండ్రి ప్రభా. నాయన
ఎంతకన్నా జయప్రదంగా జరిపించారు తండ్రి. యవనస్థ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. దేవా వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి ప్రభా నాయన ఈ యొక్క కూడికల జాయిన్ అవుటకు కూడా తండ్రి బిడ్డలందరూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మీయంగా బలపరచండి నాయన. సంపూర్ణ నిరీక్షణ గల వారైతే నీ వైపు చూస్తూ జీవించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. దీనిరాలైనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇందాక అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారిలో ఇంకా కొంతమంది సీరియస్గా ఉన్నారు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. నేను అమ్మతో పాటు ఏకీభవిస్తూ ఉన్నాను. అమ్మ ప్రార్థన చేస్తూ వారి పడకలో నుంచి వారిని లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటను బట్టి నాకు మార్కు సువార్త 2వ అధ్యాయము జ్ఞాపకం వచ్చింది. అక్కడ పక్షవాయువు గల వారితో యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? నీవు నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్తే తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంకా నేను దేవుణ్ణి ఆత్మలో బలంగా స్తుతించాను. నమ్మినాను ఏంటనంటే యేసయ్య మన ప్రార్థనలు విని ఈ సమయంలో వారి పడకల్ని దర్శిస్తున్నాడు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో పడకల నుంచి దేవుడు వారిని లేపి అద్భుత రీతిగా దేవుడు తన స్వస్థత కార్యం జరిగిస్తున్నాడని నేను దేవుని స్తుతించాను. అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఒక నిమిషం సమయం తీసుకొని దేవుడు ఈ ప్రార్థన ఆలకించాడని, అద్భుత కార్యాలు మన మధ్యలో దేవుడు జరిగించబోతున్నాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రములు. గొప్ప దేవా నీకు వందనాలు. నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, నీవు శక్తిమంతుడు నాయన. అయా తండ్రి, నీ మాటల్లో స్వస్థత ఉంది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, నీ హస్తంలో స్వస్థత ఉంది. మా విశ్వాసమునకు కర్తవి నీవు ప్రభువు. నీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన చేసిన ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నీ బిడలను దేవా తండ్రి, ఇదిగో అలనాడు పక్షవాయువు గల వ్యక్తిని దేవాను దర్శించి నీవు నీ పరుపెత్తుకొని లేచి నడుమని సెలవిచ్చిన రీతిగా ప్రభా నువ్వు సెలవీయగానే లేచి తక్షణమే నడిచిన అద్భుత కార్యములు నీ వాక్యములు చూస్తున్నాం ప్రభా తండ్రి. మేము నమ్ముతున్నాం ప్రభా, మా మధ్యలో కూడా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని దర్శించినందుకు స్తోత్రాలు, ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం స్తోత్రము కలుగుగాక. ఒకరికి సమయం ఉంది, 5 నిమిషాల సమయం తీసుకుని ఈ ప్రేయర్ పాయింట్స్ కొరకు ప్రార్థించండి. అందరి మిగతా వాళ్ళు దయచేసి ఏకీభవించండి. దయచేసి సమయాన్ని పోలేకుండా ప్రార్థించండి. మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రియ పట్ల తండ్రి, దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ కాల సమయంలో తండ్రినైనా దేవరాని ప్రార్థన మనవులు తండ్రినైనా మీ పాదాలు చింత పెడుతున్నాం తండ్రినైనా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవతమ సంఘాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హైబీ నుండి తండ్రినైనా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రియనేమక తండ్రి, చక్కగా తండ్రి అయినా ఇంకా నూతన బలము శక్తి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా. మాధురాంటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. హెర్నియా నుండి తండ్రి అయినా సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా. నామని జ్ఞాపకం చేసుకుని తండ్రి. కళ్ళు తిరిగే సమస్య నుండి తండ్రి, నరాల బలహీనత నుండి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయినా. కాన్ఫిడెంట్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పూర్తి ఆరోగ్యం కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. జ్ఞాపకం చేసుకుని తండ్రి. జాండీస్ నుంచి ఇంకా తండ్రి మోడీ పేరెంట్స్ నుంచి తండ్రి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కనుక తండ్రి ఇంకా నూతన బలము శక్తి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా ఇంకా తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి. కాళ్ళ మంటల నుంచి తండ్రి, ముక్కల నొప్పుల నుంచి తండ్రి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వం కాలం జ్ఞాపకం చేసుకోండి. నూతన బలం కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని తండ్రి. బీసీఎస్ ప్రాబ్లం నుంచి తండ్రి పూర్తి విడుదల దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. ఈశ్వర మాట జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. ధైర్యం మాట జ్ఞాపకం చేసుకుని తండ్రి. క్యాన్సర్ నుంచి తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవ జీవన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ మంచి ఆరోగ్యం దయచేయండి. దైవ ఎటువంటి అనారోగ్యమైన తండ్రి అయినా, ఎటువంటి బలహీనత ఉన్న తండ్రి అయినా తీసివేసామని ప్రార్థిస్తున్నాం నైనా. నిరుతేన గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విషయాన్ని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
తనపడి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవ గర్భఫలం కోరుచుండగా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ ప్రవేశం జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. నేను దేవ ఎటువంటి బలహీనత ఉన్న తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మారు మనసు అనుభవాలకు తండ్రి రక్షకు సాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. కొరకు ప్రార్థిస్తాం తండ్రి. కుటుంబ సమస్యల నుండి తండ్రి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో తండ్రి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా దేవా దేవా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. దేవ ఈ ప్రార్థనలను అన్ని తండ్రి దేవ మీరు త్వరలను తండ్రి స్తుతి అంశాలుగా తండ్రి మార్చుతారని నమ్ముచున్నాం తండ్రి. దేవ ఇంకా తండ్రి సంఘంలో తండ్రి రక్షణ లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ యవనస్తులు పెద్దవారు ఎంతమంది ఉన్నారో దేవ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవతలను తండ్రి దేవ మార్మన్స్ పొంది తండ్రి రక్షణ అనుభవంలోకి తండ్రి నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం దేవ. ఇంకా తండ్రి ఫిలదెల్ఫియా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఎక్కడెక్కడైతే తండ్రి దేవ మీ పరిచర్య ఉందో తండ్రి ఇంకా తండ్రి విస్తరించుటకు తండ్రి అభివృద్ధి చెందుటకు తండ్రి కృప చూపించండి దేవ. గౌరవపల్లిలో స్వార్థ కొడుక తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ నిశ్చితమైతే తండ్రి దేవ అక్కడ కూడా తండ్రి మీ స్వార్థ ప్రకటించుటకు తండ్రి కృప చూపించండి నాయన. దేవ ఎటువంటి ఆటంకాలు రాకుండా నాయన దేవ మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ. తండ్రి యూట్యూబ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి అలాంటి మీటింగ్స్ ఎన్నో జరుగుటకు తండ్రి కృప చూపించండి దేవ. ఇంకా తండ్రి మేము నీలో ఎదుగుటకు తండ్రి బలపరచుటకు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఇచ్చిన తండ్రి వాగ్దానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. ప్రార్థన మనవులన్నింటినీ తండ్రి మీ పాదం చెందపరుస్తూ తండ్రి. ఏమి ఇవ్వలేదు అనగా తండ్రి తిని ప్రార్థన చేసినాము అడిగి పెట్టుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరు లేకపోతే ఇంకా ఇప్పుడు ఇద్దరు చక్కగా ప్రార్థన చేశారు. మన ప్రేయర్ పాయింట్స్ ముందు పెట్టుకొని మన పరిచర్య కొరకు, ఆరోగ్యంతో ఉన్న వారి కొరకు సో గట్టిగా నమ్ముదాం. దేవుడు తప్పకుండా మనందరి ప్రార్థనలు, వీరిద్దరు చేసిన ప్రార్థనలు, ఏకీభవించి చేసిన ప్రార్థనలు బట్టి, మనందరి ప్రార్థనలు బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు తన ఆత్మకార్యం జరిగించబోతున్నాడు నమ్మి స్తుతిద్దాం. మరి ఈ సమయంలో ఎంతమంది అయితే జూమ్లో జాయిన్ అయినారో కేవలం వారి కొరకు మాత్రమే, ఈ ప్రేయర్ పాయింట్స్ కాకుండా ఎంతమంది అయితే జూమ్లో జాయిన్ అయినారో వారి కొరకు మాత్రమే మరి భాస్కర్ అన్న ప్రార్థన చేసి ముగించు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడుగా, నమ్మకస్తుడుగా ప్రభు మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. ఈ సమయంలో మరొకసారి ఉదయకాలపు ప్రార్థనలో ప్రభు జాయిన్ అయినటువంటి మా ప్రియ సహోదరులందరినీ మీ పాసనకు తీసుకొస్తుంటున్నాను. ఏకరించండి, మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభు. మరొకసారి జాయిన్ అయినటువంటి మా ప్రియ సహోదరి యొక్క ఆత్మీయ జీవితాల కొరకు జ్ఞాపం చేస్తుంటున్నాం. ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు, మరి కనికరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వ్యక్తిగతంగా మీతో సహవాసము సన్నిధి ప్రభా, మీ మాటల్ని దేవాన్ని దినము ధ్యానిస్తూ మీ మాటల్ని ప్రభా మా జీవితాలకు నేను అప్లికేబుల్ చేసుకుని ముందుకు సాగే విధంగా ఒక్కొక్కరిని నడిపించుకొని ప్రార్థన చేస్తుంటున్నాం. విధంగా తండ్రి సమయంలో మరి జాయిన్ అయినటువంటి మా ప్రియుల్ని మీ పాసలు ఎత్తిపడితే కనికరించండి. మరి ఆస్మితాన్ని, అంకితాన్ని ప్రభా బిడ్డల్ని మీ దగ్గర స్థలం తీసుకొస్తుంటున్నాను ప్రభు. బిడ్డల్ని దర్శించండి నాయన. మరి జ్ఞానము వివేకము దయచేయండి. చక్కని ప్రభా మరి జ్ఞాన వివేకాలు కలిగి చదువులో ముందుకు రానివ్వడానికి సహాయపడండి తండ్రి. మరి అస్మిత నేను అంకిత యొక్క నేను కెరీర్ విషయంలో ప్రార్థన చేస్తుంటున్నాం. మరి తండ్రి జాబ్ కొరకు ప్రిపరేషన్ అవుతుండగా సహాయపడండి, కృప చూపించండి. అదేవిధంగా మరి కుటుంబంలో కూడా ఉన్న కష్టాన్ని కూడా తీర్చండి. మరి థామస్ గారిని కూడా దర్శించండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. మరి వందనాలు. సిస్టర్ని కూడా బలపరచండి, ఆత్మీయంగా కృప చూపించండి. వీటికు రక్షణ కార్యం కుటుంబంలో మీరు జరిగించి మహిమ పొందండి తండ్రి. మరి నాయన సోదరి పాలన బట్టి వందనాలు. తనను కూడా పరిచయలోను ప్రభా మరి తండ్రి జాబ్ లో కనికరించండి, దీవించి మీరు ఆశ్రయించండి తండ్రి. బ్యాలెన్స్ లైఫ్ కలిగిన ముందుకు వెళ్ళడానికి సహాయపడండి. ఆత్మీయ జీవితానికి కూడా బలపరచండి, ముందుకు నడిపించండి. దేవా మీకు స్తోత్రాలు, మరి గ్రేసాలు, వందనాలు ప్రభు. తన స్టడీ విషయంలో మీరే సహాయపడండి ప్రభు. మరి తండ్రి చక్కని జ్ఞాన వివేకాలు అనుగ్రహించి దేవ తండ్రి మరి నేను తను చేస్తున్నటువంటి కోర్సును కంప్లీట్ చేయడంలో సహాయపడండి ప్రభు. మరి అదేవిధంగా ఆత్మీయంగా కూడా బలపరచండి నాయన. దీవించి మీరు ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మీరు వాడచ్చు.
దేవ మీ కొందనాలు శారీరకంగా ఉన్న ప్రతి బలహీనతను చూడిపించండి. ప్రభావ మరి ఐజక్ పాలన బట్టి వందనాలు. ప్రభావం కూడా దర్శించండి. మరి ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపరచండి. స్టడీస్ విషయంలో మీరు సహాయపడండి. కృప చూపించండి. ప్రతి వాళ్ళతో ఉన్నాం, కనికరించండి. ప్రభు మీ వందనాలు. మరి జిన్నిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. తన క్యారియర్ విషయంలో కూడా మీరు సహాయపడండి. తండ్రి మరి తండ్రి మరి ఎంసెట్ రాస్తుండగా చెప్పని ర్యాంక్ కలిగి సీట్ పొందుకోవడానికి తను ఆశించినటువంటి కోర్సు జాయిన్ అవుట్ లో మీరు సహాయపడండి. కృపనంతని మీద అసలు తీసుకొస్తుంటున్నాం. సోదరుని తన చేతి పని దీవించండి. ప్రభా మరి సోదరిని కూడా బలపరచండి ఆత్మీయంగా. తండ్రి మరి బాబు జస్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఆరోగ్యానికి స్తోత్రాలు. కుటుంబానంతటి కూడా దీవించి రాసిన సోదరు జాన్ ఆయన తండ్రి మరి చిలుకు కూడా తనను కూడా దర్శించండి. ఆత్మీయంగా బలపరచండి. ప్రభు తను చేస్తున్నటువంటి ప్రభావ ప్రొఫెషన్ కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా కుటుంబానంతని మీ దగ్గర ఆసనం తీసుకొస్తుంటాం. పిల్లల్ని దీవించండి. చదువులో తోడుగా ఉండండి. ప్రభు సోదరిని కూడా బలపరచండి. దేవ మీ కొందనాలు. మరి మెస్సేజ్ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. తనను కూడా ఆత్మీయంగా బలపరచండి ప్రభు. మరి అదేవిధంగా తన స్టడీ విషయంలో సహాయపడండి. కృప చూపించండి. తనకున్నటువంటి ప్రభు మరి శారీరకంగా బలహీనత జలుబు నుంచి కూడా విడుదల దయచేయండి. సహాయపడండి. మెట్టుకు తండ్రి బిడ్డలు దీవించబడట్లో మీరు సాయం చేయండి ప్రభు. మరి ఎగ్జామ్స్ కొరకు ప్రిపరేషన్ అవుతుండగా సాయం చేసి కృప తండ్రి మీ వందనాలు. మరి దాన్ని బట్టి వందనాలు ప్రభు. ఆత్మీయంగా బలపరచండి. అదేవిధంగా తండ్రి శారీరకంగా కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మనం చేస్తున్నటువంటి జాబును కూడా ప్రభావ మీరు దీవించండి. మీరు ఆశ్రయించండి. నాయన ప్రభు చూపించి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఆంటిని బట్టి వందనాలు చెల్లిస్తుంటాను ప్రభావ. మరి ఇచ్చిన ఆరోగ్యానికి స్తోత్రాలు. అంకుల్ని బట్టి కూడా వందనాలు. తండ్రి ఇచ్చిన ఆరోగ్యాలకై స్తోత్రాలు. ఇంకను ప్రభావ మిమ్మల్ని దీవెనలు దేవ తండ్రి మరి మీ విడలకు ఉంచి మీరు నడిపించి ఆ విధంగా తండ్రి సంఘంలోను కుటుంబాల మధ్యలోను ప్రభావ పెద్దలుగా ఉంటుండగా తండ్రి మరి ఆ విధంగానే తండ్రి మీరు ఉంచి ఇంకను ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి సోదరుడు రవీంద్ర ప్రజల కుటుంబం కొరకు విజ్ఞాపం చేస్తుంటున్నాం. సోదరుని కూడా ఆత్మీయ బలపరచండి. తన చేతి పనిని దీవించండి ప్రభు. మీరు ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా తన సోదరి కొరకు జ్ఞాపం చేస్తుంటున్నాం. మరి శారీరకంగా ప్రతి బల తీసేది ప్రత్యేకంగా ఆత్మ సంబంధంగా నాయన తండ్రి బలపరచబడట్లో మీరు సహాయపడండి. మీ మీద ఆనుకొని ప్రభా మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ ముందుకెళ్తూ ప్రభా మరి కుటుంబమును దేవతండి అన్ని విషయాల్లో ప్రభావ మీకు దగ్గర అవడానికి సాయం చేయండి. పిల్లల విషయంలో కూడా కృప చూపించండి. తండ్రి మరి నాన్న కుమార్ విషయంలో మీరు చేతి విషయంలో ఎంతో సహాయపడుతూ వచ్చినారు. మరి రిఫార్మేషన్ విషయంలో కూడా సహాయపడుతూ వచ్చినారు. అందుబట్టి బిడ్డల విషయాల్లో కూడా మీరు ఇద్దరి కూతురు విషయాల్లో మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఈ విధంగా కుటుంబాన్ని దీవించండి. ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్కర అవసరాలన్నింటిని కూడా మీరు తీర్చి నడిపి దేవ మీకు వందనాలు. మరి సోదరి రూత్ ఆండ్రస్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావ కృప చూపించండి. వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. దేవా తండ్రి మరి ఆయన వారు చేస్తున్నటువంటి నాయన పనుల్లో కూడా తోడుగండి. మరి సోదరి రూత్ నాయన తండ్రి మరి ఎస్బీఐ నేను ఎగ్జామ్ కొరకు ప్రిపరేషన్ అవుతుండగా సహాయపడండి. కనికరించండి. జ్ఞానం దయచండి. చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయపడండి. దేవా మెట్టుకు తండ్రి మరి ఆశిస్తున్న రీతిగా పొందుకునే విధంగా దేవా తండ్రి మరి తన ఎఫర్ట్ పెట్టడానికి దేవ మీకు వందనాలు. పాపను కూడా దీవించండి. మీరు ఆశ్రమించి జ్ఞానం వివేకంతో నింపండి. కృప చూపించండి. ప్రార్థన సోదరిని కూడా బలపరచండి. ప్రభా ఆయన చేతి పని కూడా దీవించండి. దేవ కొందనాలు. మరి సంతోష్ నాయన తనను కూడా దర్శించండి. ప్రభు మరి తనను కూడా ఆత్మీయ బలపరచండి. ప్రభా మరి శారీరకంగా కూడా దీవించండి. ప్రభా మరి తను ఆయన ఆర్మీ వరకు సిద్ధపడుతుండగా తన ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి. దాని కొరకు చక్కగా ప్రిపేర్ అవుతుండగా ఇంకను ప్రభా అన్ని విధాలుగా మీరు సహాయం చేసి నడిపి తన కుటుంబాన్ని కూడా విపాసన తీసుకొస్తుంటున్నా. తన వెంకట పారాత్మల్ని వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభావం మీద సలహా తీసుకొస్తూ దాని వరకు ఉన్న కర్లో అసలు తీర్చండి. ఆత్మీయంగా బలపరచండి. ప్రభావ మరి వారి గ్రామ మెడల కలిగి ఉన్న వారి భారమును అధికం చేయండి. ఆ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడుతుండగా తండ్రి మీ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదని నిజమే తండ్రి. ప్రభు మీరు దీవిస్తారని మరి ఆ ప్రాంత ప్రజలను మీరు రక్షిస్తారని నిజ దేవుణ్ణి సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారని ప్రభు నమ్ముతున్నాం. ఆ విధంగా ముందుకు సాగుతూ సహాయపడండి. ప్రపంచం మరి ఆ ప్రాంతంలో కూడా కూడిక కలిగి ఉండడానికి ఆలోచన చేస్తున్న ప్రభా మరి తండ్రి మంచి గైడెన్స్ తోటి ప్రభా తండ్రి సందర్భాన్ని అనుగ్రహించి మరి నడిపే ప్రాంతంలో స్వార్థ కూడా కలిగి ఉండడానికి సహాయపడు తండ్రి. మరి నేను వందన ఎగ్జామ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి క్లాస్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవ్వడానికి అర్థం కాని సబ్జెక్టులు కూడా వార్త జ్ఞానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా జ్ఞాపకం దేవ తండ్రి మరి కూడా ఆత్మీయ సహోదరుడు కూడా ఆత్మీయ కూడా మీద జ్ఞాన విషయంలో ఉన్న పరిస్థితి దేవ మీకు వందనాలు. స్వీటీ ప్రార్థన కృప అనుగ్రహించక వందనాలు. ఆయన సహాయపడండి. ప్రభావ మరియు మార్గం కుటుంబం కొరకు జ్ఞాపకం నుంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని కూడా అనుగ్రహం దర్శించండి. సహాయపడండి. అనుకూల రక్షణకార్యం ప్రార్థన చేస్తున్నాం. కిరణ్ ప్రభు ఆత్మీయ బలపడి మీ యొక్క సన్నిధి సహవాసం కలిగి ఉండే విధంగా మీరు ప్రార్థన ఈ విధంగా తండ్రి మరి మా ప్రియ సులంక చాలా మంది ప్రార్థన వస్తుంది కోరారు.
వారి కొరకు మరొకసారి జ్ఞాపకం కనికరించి ప్రభు మరి సోదరు చంద్రశేఖర్ కొరకు ప్రార్థించుంటున్నాం. ప్రభు మరి తన యొక్క బిజినెస్ విషయంలో మీరే సహాయపడండి. ఆ ప్రభావ మరి కొన్ని రావడానికి మరి పెండింగ్ తన స్టక్ అయినట్టు అమౌంట్ వారికి రావడానికి సహాయపడండి. దేవ కృప చూపించండి. మరి నా విధంగా ప్రభావ మరి కష్టపడుతూ ఫలితాన్ని పొందుకోవడానికి సహాయపడి అదేవిధంగా తండ్రి జోజిబాబు కొరకు ప్రార్థన జాబ్ విషయం జ్ఞాపం దేవ మీకు కొందనాడుతుంటున్నాను. దేవ మీకు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభు మరి ఆయన మరి మా ప్రియులు చాలా మంది అవసరించండి, వారి కలిగించేయండి. ప్రభావ నన్ను వందనాలు మీ దగ్గర అంటున్నాం. పదలోను మీ దేవ తోడుగొంచండి, జ్ఞాపింపండి. మెట్టుకు మేమందరం ప్రభావ రాజ్య వ్యాప్తిలో ముందుకు కొనసాగించట్లో సహాయపడమని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన జ్ఞాపన జాబును స్తుతించిన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనకందరికీ పరిశుద్ధ సదాకాలం తోడు నీడే ముందుకు నడిపించు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్. అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.